యాదో 3 మీటింగులు పెట్టి అట్టయిందా ఇట్టయిందా ఎట్టయింది అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. అది అయ్యేదా పోయేదా అనుకున్నారంటే చాలామంది. కానీ ఈసారి మాత్రం అయ్యేదాకా వదిలేదే లేదన్నట్టు పట్టుబట్టినట్టుంది ఏపీ ప్రభుత్వం. ఇంతకీ ఏందది అనుకుంటున్నారా? పోలవరం ప్రాజెక్టు సీఎం సారు స్వయంగా పోయి చూసి వచ్చినారు. ఏమైంది, ఏం చేసినారు, ఏం చేయబోతున్నారు, అందరికీ అన్ని విషయాలు చెప్పేసినారు. ఇప్పుడు ఇంకా రంగంలోకి కూడా దిగేసినారు. అదిగో బయట దేశాల నుంచే ఎక్స్పర్ట్స్ కూడా వచ్చేసినారంట. అగో ఇగో అనుకుంటా రానే వచ్చిండ్రు బయటి దేశం ఇంజనీర్లు. పోలవరం కట్ట మీద నిలబడి ఇన్నొద్దులు అక్కడనే పని చేస్తున్న ఇంజనీర్లను పిలుచుకొని ఇక చెప్పుర్రే ఎట్టెట్ట చేసిండ్రు, ఏమేం చేసిండ్రు, ఎందుకు ఇట్లా అయింది అని ఇతులు కచ్చకాయలన్నీ అడిగి ఓ బుక్కుల రాసుకున్నారు. అమెరికాకి వెళ్ళి 2, కెనడా దేశంకి వెళ్ళి 2, మొత్తం 4 వచ్చిండ్రు. నీళ్ల మీద కట్టలు కట్టుట్లా బాగా పేరు మోసినోళ్ళేనాట. ప్రాజెక్టు ఏంటికి ఆగిపోయింది, పనులు చేయనికే ఇప్పుడు వచ్చిన పరిశాని ఏంది, మళ్ళీ ఎట్ట సురువు చేయాలి, యాడికేంచి సురువు చేయాలి, అన్నిటి మీద ఓ 4 వద్దులు ఇక్కడనే ఉండి అన్ని తీర్ల చూసి ఓ నిర్ణయం చేస్తారట. తొలుత ఓ 2 దినాలు ప్రాజెక్టు మొత్తం ఇంచు కూడా ఇడవకుండా తిరిగి చూస్తారట. ఎంత ఖరాబ్ అయింది, ఎంత మంచిగా ఉన్నది మొత్తం చూసి తెలుసుకున్నాక ఇంకో 2 దినాలు పని ఎట్ట సురువు చేయాలి, ఖరాబ్ అయిందని ఎట్ట చక్కగా చేయాలి అనే దాని మీద ఆలోచనలు చేస్తారట. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా పేరు మోసిన ఇంజనీర్లేనాట. ఎట్టనన్న చేసి పోలవరం పనులను మళ్ళా పట్టాలు ఎక్కించేందుకు గట్టిగానే ప్లానింగ్లు వేస్తున్నారట. అంతకు ముందే ఆఫీసర్లు బయటి దేశం ఇంజనీర్లకు ప్రాజెక్టు పోర్ట్ఫోలియో అన్ని చూపించిండ్రు. తొలుత సంది ఎట్టెట్ట కట్టుకుంటూ వచ్చిండ్రు అన్ని చెప్పిండ్రట. అదంతా చూసినాక అన్ని తీర్ల పరీక్షలు చేసినాక 10 మందితో కూకొని మాట ముచ్చట చేసినాక బయటి దేశంకి వెళ్ళొచ్చిన 4 పెద్ద మనుషులు కూకొని ఏపీ సర్కారు వాళ్ళకు ఓ రిపోర్ట్ ఇస్తారట. ఇక దాన్ని పట్టుకొని పని ఏడికెళ్ళి సురువు చేయాలనో తేలుస్తారట. మరి ఇక చూడాలి ఇంజనీర్లు ఏమంటారో, పోలవరం పనులు ఎప్పటి సంది సురువు అవుతాయో.